అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ రంగన్న విశ్వాసం. గోదావరి తీరాన చల్లపాలెం, తెల్లపాలెం అని రెండు జమీందారీ గ్రామాలు ఉండేవి. రెండు గ్రామాల జమీందారులు దూరపు బంధువులు, స్నేహితులు కూడా. అందుచేత వారు ఒకరినొకరు చూడవచ్చి కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు. ఒకసారి ఇలాగే చల్లపాలెం జమీందారు తెల్లపాలెం జమీందారును చూడవచ్చాడు. ఆ సాయంకాలం స్నేహితులిద్దరూ ఆరుబయట కుర్చీలు వేసుకుని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా తెల్లపాలెం జమీందారు గారి పశువుల మందను తోలుకొని పాలకాపు రంగన్న వచ్చాడు. రంగన్నను చూస్తూనే యజమాని, మన పొటేలెక్కడ్రా అని అడిగాడు. వస్తున్నది దొరా అని రంగన్న గట్టిగా ఈలవేశాడు. వెంటనే ఒక తెల్ల పొటేలు మెల్లో మువ్వలు మూత చేసుకుంటూ చెంగు చెంగున దూకుతూ వచ్చింది. అది ముందు రంగన్న దగ్గరికి వచ్చి తరువాత తన అసలు యజమాని దగ్గర నిలబడింది. జమీందారు జేబులో నుంచి గుప్పెడు పచ్చి శనగలు తీసి దానికి మేపాడు. శనగలన్నీ తిని పొటేలు వెళ్ళిపోయింది. జమీందారు తన అతిథి కేసి తిరిగి, నాకు మిగిలిన పశువులన్నీ ఒక ఎత్తు, ఈ పొటేలు ఒక ఎత్తును. ఇవాళ దాన్ని 1000 రూపాయలకు ఎవరన్నా కొంటానన్నా అమ్మను. ఎందుకంటే అటువంటి పొటేలు ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. నిజానికి దాన్ని అలా పెంచి మచ్చిక చేసిన కీర్తి మా రంగడికే దక్కాలి. వాడిలాంటి విశ్వాసం గలవాడు ఎక్కడా ఉండడు అన్నాడు. ఈ మాటలు విని చల్లపాలెం జమీందారు గారు వేలాకోలంగా నవ్వి, మీకేమన్నా పిచ్చా ఏమిటి? నౌకర్లకు విశ్వాసం ఏమిటి? అందరూ దొంగ వెధవలే. అవకాశం దొరికితే చాలు మోసం చేస్తారు అన్నాడు. తెల్లపాలెం జమీందారు ఈ మాటలకు ఆశ్చర్యపోతూ, రంగడు అటువంటి వాడు కాడు. వాడి సంగతి నాకు తెలుసు. ప్రాణం పోయినా అబద్ధం ఆడడు అన్నాడు. ఏమిటి మీరనేది? వాడు మీతో ఎన్నడూ అబద్ధం చెప్పనే లేదంటారా అని అడిగాడు అతిథి. ఎన్నడూ వాడు నాతో గాని ఇంకొకరితో గాని పల్లెత్తు అబద్ధం చెప్పలేదు అన్నాడు తెల్లపాలెం జమీందారు. మీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తోంది. 3 రోజులు గడువు ఇవ్వండి. వాడు మీతో అబద్ధం చెప్పినట్టు రుజువు చేస్తాను. ఏమంటారు అన్నాడు అతిథి బిగ్గరగా నవ్వుతూ. మీరు ఎన్నటికీ రుజువు చేయలేరు అన్నాడు తెల్లపాలెం జమీందారు. ఇద్దరూ కొంచెం సేపు రెట్టించుకుని చివరకు పందెం వేసుకున్నారు. రంగడు అబద్ధం చెప్పినట్టు రుజువైతే చల్లపాలెం జమీందారుకు తెల్లపాలెం జమీందారు 1000 రూపాయలు ఇవ్వాలి. రుజువు చేయలేకపోతే చల్లపాలెం జమీందారే తెల్లపాలెం జమీందారుకు 1000 రూపాయలు ఇస్తాడు. మీ దగ్గర తప్పకుండా 1000 రూపాయలు గెలుచుకుంటాను. కానీ మన పందెం గడువు దాటేదాకా ఈ విషయం మనిద్దరికీ తప్ప మూడో వాడికి మాత్రం తెలియనివ్వకండి అన్నాడు అతిథి. తెల్లపాలెం జమీందారు ఇందుకు సరేనన్నాడు. చల్లపాలెం జమీందారు గారు ఆ రాత్రి తన నౌకరు సోమన్నతో సంగతంతా చెప్పేసి, ఏమిరా సోముడు, మన పందెం గెలవడానికి ఏదైనా తిరుగులేని ఉపాయం చెప్పగలవా అని అడిగాడు. సోమన్నకు పెద్ద చిక్కే వచ్చింది. సాయం చేస్తానంటే తాను మోసగాడినని యజమాని దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుచేత వాడు, నేను తమరికి సలహా ఇవ్వగలపాటి వాణ్ణా దొరా అన్నాడు. సోమన్న ఎందుకు తటపటాయిస్తున్నాడో జమీందారుకు అర్థమైంది. వాడి అనుమానం పోగొట్టడానికి గాను ఆయన, ఒరే, నేనీ పందెం గెలిచినట్టు చేస్తివా, నీకు 100 రూపాయలు ఈనామిస్తా అన్నాడు. అలాగే చేయండి దొరా. రంగన్న ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? డబ్బాశ చూపిస్తే వాడు ఏం చేయమంటే అదే చేస్తాడు అన్నాడు సోమన్న ధైర్యంగా. అయితే చూడు, నీ చేతికి 200 ఇస్తాను. ఆ పొట్టేలను కొనేయ్ అంటూ చల్లపాలెం జమీందారు గారు తన నౌకరు సోమన్న చేతికి 200 ఇచ్చాడు. సోమన్న 1-2 రోజుల్లో రంగడి విషయాలన్నీ తెలుసుకున్నాడు. దానితో రంగన్నను ఎట్లా బుట్టలో వేయాలో వాడికి తెలిసిపోయింది. కొంతకాలంగా రంగన్న లక్ష్మి అనే పిల్లను పెళ్లాడడానికి మాటలు జరుగుతున్నాయి. ఇద్దరూ పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ రంగన్న నిరుపేద, ఇల్లు వాకిలి కూడా లేదు. జమీందారు గారి గొడ్లపాకలోనే వాడు పడుకుంటాడు. లక్ష్మి తండ్రికి 2 కుంటల పొలం ఉన్నది. నువ్వు నా కూతుర్ని చేసుకోదలిస్తే నాకేమీ అభ్యంతరం లేదు, కానీ ముందుగా ఒక చిన్న ఇల్లు దొడ్డి ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత పెళ్లి మాట అడుగు అనేవాడు లక్ష్మి తండ్రి. ఇల్లు పొలము సంపాదించటం మటుకు రంగన్న వల్ల కాలేదు.
వాడు అప్పుడప్పుడు లక్ష్మితో ఒంటరిగా మాట్లాడి మరి మన పెళ్లి మాట ఏమిటి అని అనేవాడు. లక్ష్మి తన తండ్రి అన్న మాట జ్ఞాపకం చేసేది. రంగన్న తల వంచుకొని వెళ్ళిపోయేవాడు. ఈ సంగతి సోమన్నకు తెలియవచ్చింది. వాడు లక్ష్మి ఇంటికి వెళ్ళి ఆమెతో ఒంటరిగా మాట్లాడాడు. నువ్వు రంగన్న పెళ్లి చేసుకుంటారటగా, నే విన్నాలే, చక్కని సంబంధం అన్నాడు సోమన్న. ఏం పెళ్ళో, నేను బతుకుండంగా అయ్యేటట్టు లేదు అంటూ లక్ష్మి సంగతంతా సోమన్నతో చెప్పింది. సోమన్న ఆశ్చర్యం నటిస్తూ, ఈ భాగ్యానికే పెళ్లి వాయిదా పడాలా? 200 పారేస్తే ఇంత కొంప దొడ్డి కొనొచ్చుగా అన్నాడు. ఆ 200 లేకనేగా ఇంత అవస్థ పడటం అన్నది లక్ష్మి. లేకపోవడమేమిటి? నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావు. ఆ తెల్ల పొటేలును నా కమ్మమ్మను, ఈ క్షణాన 200 కురిపిస్తాను అంటూ సోమన్న బొడ్డు నుంచి రూపాయల సంచి తీసి గలగలలాడించాడు. లక్ష్మికి రూపాయల చప్పుడు వింటుంటే ఆశ పుట్టింది. అది జమీందారు గారి పొటేలుగా, రంగన్న ఎట్లా అమ్ముతాడు అన్నదామె. అదే పిచ్చి, ఆ పొటేలు రంగన్న సాకినది. ఏ లెక్కన జమీందారు గారిదయ్యింది? దానిని నీకు బహుమానంగా ఇయ్యమను. పొటేలు నీదైనాక నాకు అమ్ము, ముందే డబ్బు పుచ్చుకో అన్నాడు సోమన్న. సోమన్న మోసం లక్ష్మి మీద పూర్తిగా పారింది. ఆ రోజు సాయంకాలం రంగన్న తనతో మాట్లాడడానికి వచ్చి మన పెళ్లి మాట ఏమిటి అని అడిగినప్పుడు లక్ష్మి అది నీ చేతుల్లోనే ఉంది అన్నది. రంగన్న ఆశ్చర్యంతో, నా చేతిలో ఉంటే ఏనాడో ఒక ఇల్లు దొడ్డి సంపాదించకపోయానా అన్నాడు. నీ పొటేలుకు మంచి బేరం వచ్చింది, దాన్ని అమ్ము, 200 ఇస్తారు. దానితో మనకు ఇల్లు దొడ్డి వస్తుంది. మన పెళ్ళి ఆగనవసరం లేదు అన్నది లక్ష్మి. అమ్మటానికి ఆ పొట్టేలు నా సొమ్మా? ఆ ఆలోచన మర్చిపో. మన పెళ్ళి కాకపోయినా మానగాని నేను మాత్రం ఆ పొటేలును అమ్మను అన్నాడు రంగన్న. లక్ష్మి మొహం ముడుచుకొని, పోనీ నువ్వు అమ్మనే వద్దు, నోరు తెరిచి అడుగుతున్నాను, దాన్ని నాకు బహుమానంగా ఇచ్చేయి అన్నది. రంగన్న మొహంలో ఎంతో బాధ కనిపించింది. లక్ష్మి, నా ప్రాణమైనా ఇస్తాను గాని ఆ పొటేల్ని ఇవ్వలేను, ఏమీ అనుకోకు అంటూ రంగన్న వెళ్ళడానికి వెనక్కు తిరిగాడు. లక్ష్మి కంటనీరు కారుస్తూ అతన్ని వెనక్కు పిలిచి, నాకు నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు. నేను నోరు తెరిచి అడిగితే పొట్టేలునివ్వకపోతావా అన్న భ్రమతో ఆ పొటేలును బేరం పెట్టి సొమ్ము కూడా ముందే తీసుకున్నాను. నా పరువు కాస్త పోతుంది అంటూ రంగన్నకు రూపాయల మూట చూపించింది. రంగన్న క్షణం పాటు నిర్ఘాంతపోయి, నీకీ డబ్బిచ్చిన మనిషి ఎవరు అని అడిగాడు అనుమానంగా. చల్లపాలెం జమీందారు గారి మనిషి సోమన్న అన్నది లక్ష్మి. రంగన్న కొంచెం సేపు ఆలోచించి, నీ పరువు నేనెందుకు తీస్తాను లక్ష్మి, ప్రాణం పోయినా మాట పోరాదు. రేపు మధ్యాహ్నానికి పొటేలు నీకు ఇచ్చేస్తాను, నీ మాట నువ్వు నిలబెట్టుకో అన్నాడు. మర్నాడు సాయంకాలం లోపల తెల్లపాలెం జమీందారు గారి పొటేలు చల్లపాలెం జమీందారు గారి పరమైంది. ఆ సాయంకాలం ఇద్దరు జమీందారులు మామూలు ప్రకారమే ఆరు బయట కూర్చొని ఉండగా రంగన్న మందర్ను తోలుకుని అటుగా వచ్చాడు. తెల్లపాలెం జమీందారు గారు జేబులో చెయ్యి పెట్టి పచ్చి శనగలు తీస్తూ, పొటేలేదిరా అన్నాడు. దాన్ని నిన్ననే అమ్మేశాను దొరా అన్నాడు రంగన్న. జమీందారు గారు కాసేపు నిర్ఘాంతపోయి, అదేమిటి, నాతో చెప్పకుండా ఎందుకు చేశావా పని అన్నాడు. దొరా, తొందరపడి నన్నేమీ అనకండి. నేను పెళ్లాడదామనుకుంటున్న లక్ష్మి మూలంగా నేను గోతిలో పడ్డాను. దాన్ని గోతిలోకి తోసిన దుర్మార్గుడు ఇంకొకడున్నాడు. వాడు మర్యాదగా పొటేలను తిరిగి ఇచ్చేటట్టయితే నేను వాడి పేరు బయటపెట్టను అంటూ రంగన్న సోమన్న కేసి ఒకసారి చూశాడు. తరువాత వాడు సోమన్న పేరు మినహా జరిగిందంతా చెప్పాడు. అంతా విని చల్లపాలెం జమీందారు సోమన్న కేసి చూసి పళ్ళు కొరుకుతూ, దద్దమ్మగాడా, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం? నేను పందెం ఓడనే ఓడాను. రంగన్న చేత అబద్ధం ఆడించలేకపోయాం. నిజంగా వాడు నమ్మకస్తుడు. వాడికి పొట్టేలును తిరిగిచ్చేయి. రంగన్న, లక్ష్మికిచ్చిన 200 ఉంచుకొని ఇల్లు దొడ్డి సంపాదించుకో. మీరిద్దరూ పెళ్ళాడి సుఖంగా ఉండండి అన్నాడు. తెల్లపాలెం జమీందారు కూడా రంగన్న పెళ్లికి అన్ని విధాలా సహాయం చేశాడు. కొద్ది రోజుల్లోనే లక్ష్మికి రంగన్నకు వైభవంగా పెళ్లి జరిగింది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.